నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనను మరింత పారదర్శకంగా మార్చడంతో పాటు ప్రభుత్వ ఖజానాకు ఆదాయ వనరులను పెంచడం మరియు పేదల సంక్షేమానికి పెద్దపీట వేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ముఖ్యంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు మరియు గృహ నిర్మాణ శాఖలో ఉన్న పాత లోపాలను సవరించి క్షేత్రస్థాయిలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి అధికార యంత్రాంగం సరికొత్త కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర భూముల మార్కెట్ విలువల పెంపు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో నూతన నిబంధనలు మరియు రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలపై కీలక వివరాలను వెల్లడించారు. అసలు రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి వస్తున్న భూముల మార్కెట్ విలువ పెంపుదల ఎలా ఉండబోతుంది, సగం ఇల్లు కట్టుకున్న పేదలకు లభించబోయే ఆర్థిక సాయం ఎంత, అలాగే సబ్ రిజిస్ట్రార్ల అధికారాల తగ్గింపు వెనుక ఉన్న ప్రభుత్వ వ్యూహాల పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో పరిశీలిద్దాం. తెలంగాణలో భూముల మార్కెట్ విలువలను పెంచుతూ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా భూముల నూతన మార్కెట్ విలువలు అధికారికంగా అమల్లోకి రానున్నాయి. ఈ నూతన విధానం ప్రకారం రాష్ట్రంలోని విభిన్న ప్రాంతాలలో భూముల మార్కెట్ విలువలను 50 నుండి 100% వరకు పెంచుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ విలువల పెంపుదల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అదనంగా దాదాపు 1400 కోట్ల రూపాయల మేర రాబడి సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో విపరీతమైన రియల్ ఎస్టేట్ వృద్ధి మరియు డిమాండ్ ఉన్న ప్రాంతాలైన శేర్లింగంపల్లి, రాజేంద్రనగర్ మరియు కాజాగూడ వంటి కీలక ఐటీ కారిడార్ మరియు నివాస ప్రాంతాలలో ఈ మార్కెట్ విలువల పెంపుదల అత్యధికంగా ఉండబోతుంది. అయితే మార్కెట్ విలువల పెంపు వల్ల భవిష్యత్తులో ప్రభుత్వం మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టే భూ సేకరణ ప్రక్రియలో భూములు కోల్పోయే బాధితులకు చెల్లించాల్సిన పరిహారం భారం కూడా ప్రభుత్వంపై పెరుగుతుందని మంత్రి వివరించారు. అయినప్పటికీ రాష్ట్ర ఆర్థిక వనరులను సమతుల్యం చేయడానికి ఈ పెంపుదల తప్పనిసరి అని పేర్కొన్నారు. భూముల మార్కెట్ విలువలను పెంచినప్పటికీ సామాన్య మరియు మధ్యతరగతి పేదలపై అదనపు ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం మరో సాహసోపేత నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ఛార్జీలను పెంచే ఆలోచన ప్రభుత్వానికి ఏమాత్రం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారికంగా ప్రకటించారు. కేవలం 1% రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచినా కూడా ప్రజలపై వేల కోట్ల రూపాయలు భారం పడుతుందనే ప్రజాకోణంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. గత ప్రభుత్వ హయాంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలను 6% నుండి ఏకంగా 7.5% పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వ ఛార్జీల పెంపు జోలికి వెళ్లకుండా కేవలం మార్కెట్ విలువలను మాత్రమే సవరించిందని తెలిపారు. దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగానికి నష్టం కలగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆదాయాన్ని పెంచుకునే సమతుల్య విధానాన్ని అవలంబించినట్లయింది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో సుదీర్ఘకాలంగా సాగుతున్న అక్రమాలకు, అవినీతికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పాలనాపరమైన సంస్కరణలు తీసుకువచ్చింది. ఇందులో భాగంగా సబ్ రిజిస్ట్రార్లకు ఉన్న విచక్షణాధికారాలను చాలా వరకు తగ్గించినట్లు మంత్రి వెల్లడించారు. గతంలో సబ్ రిజిస్ట్రార్లు తమ పరిధిలోని అధికారాలను ఉపయోగించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో జాప్యం చేయడం లేదా అక్రమాలకు తావు ఇవ్వడం వంటి ఫిర్యాదులు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో పారదర్శకతను పెంచడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు ఫిర్యాదులను సకాలంలో స్వీకరించి పరిష్కరించడానికి ఒక ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి ప్రకటించారు. దీనివల్ల సామాన్య ప్రజలు దళారుల బారిన పడకుండా నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లే అవకాశం లభిస్తుంది. పేదల సొంతింటి కల నెరవేర్చడమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమానికి నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుండి ఈ పథకానికి ఆశించిన స్థాయిలో నిధులు రాకపోయినా లబ్ధిదారులకు ఇవ్వాల్సిన చివరి బిల్లు వరకు పూర్తి మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా భరించి చెల్లిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటి వరకు దాదాపు 7,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించిందని స్పష్టం చేశారు. దీనితో పాటు గత ప్రభుత్వ హయాంలో నిధులు అందక లేదా ఇతర కారణాల వల్ల సగం ఇల్లు నిర్మించుకొని ఆపేసిన పేద కుటుంబాలకు కూడా ఈ పథకం కింద ఊరట లభించనుంది. 2 మరియు 3వ దశల్లో ఇందిరమ్మ ఇళ్ల కింద వారికి ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి ప్రకటించారు. క్షేత్రస్థాయి పరిశీలనలో గోడల వరకు ఇల్లు నిర్మించుకొని ఆగిపోయిన వారికి 3 లక్షల రూపాయలు, అలాగే స్లాబ్ స్థాయి వరకు నిర్మించుకొని ఆగిన వారికి 1,75,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు వివరించారు. 2వ విడతలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి
ఇలాంటి 500 ఇళ్లను అధికారులు గుర్తించినట్లు మంత్రి పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలో పారదర్శకతను పెంచే క్రమంలో గత ప్రభుత్వ లోపాలను సవరించడంపై మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగిన అసైన్డ్ భూములను ప్రస్తుత ప్రభుత్వం గుర్తించి వాటిని నిషేధిత భూముల జాబితాలో చేర్చినట్లు వెల్లడించారు. పేదలకు కేటాయించిన అసైన్డ్ భూములను వాణిజ్య అవసరాలకు వాడుకోకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత పాలకులు ఏళ్ల తరబడి వేలాది రెవెన్యూ దస్త్రాలను కోల్డ్ స్టోరేజ్ లో పెట్టడం వల్ల కోర్టులలో సకాలంలో కౌంటర్లు దాఖలు చేయకపోవడం, దీనివల్ల ఎంతో విలువైన ప్రభుత్వ భూముల పరిస్థితి సందిగ్ధంలో పడిందని మంత్రి వివరించారు. తాను రెవెన్యూ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రమించి ఇప్పటి వరకు దాదాపు 3500 పెండింగ్ దస్త్రాలను విజయవంతంగా పరిష్కరించినట్లు స్పష్టం చేశారు. అలాగే ముచ్చెర్లలో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును రద్దు చేయడం ఎవరికీ సాధ్యం కాదని, ఆ ప్రాజెక్టు యథావిధిగా ముందుకు సాగుతుందని తేల్చి చెప్పారు. మంత్రివర్గ విస్తరణ లేదా శాఖల మార్పులపై వస్తున్న ఊహాగానాలపై స్పందిస్తూ తాను ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చానని, ముఖ్యమంత్రి తనకు ఏ శాఖ బాధ్యతలు అప్పగించినా మనస్ఫూర్తిగా చట్ట ప్రకారమే పనిచేస్తానని, ఏ దస్త్రం పైన గుడ్డిగా సంతకాలు చేయలేదని స్పష్టం చేశారు. మొత్తానికి తెలంగాణ రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖల ఆధ్వర్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించిన ఈ తాజా నిర్ణయాలు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఒక దిక్సూచిగా నిలవనున్నాయి. ఒకవైపు భూముల మార్కెట్ విలువలను పెంచి ప్రభుత్వానికి 1400 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తూనే, మరోవైపు రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచకుండా ప్రజలపై భారం పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం. అలాగే సగం పూర్తి కాని ఇళ్లకు కూడా ఇందిరమ్మ సాయం అందించడం నిరుపేదలకు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. రాబోయే రోజుల్లో ఈ నూతన సంస్కరణలు క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పులు తీసుకువస్తాయో చూడాలి. తెలంగాణ ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను పెంచడం మరియు సగం ఇల్లు కట్టుకున్న పేదలకు కూడా ఇందిరమ్మ ఆర్థిక సాయం అందించాలని తీసుకున్న ఈ నిర్ణయాలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తప్పకుండా పంచుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.